కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా? మనం ఎందుకు బంగ్లాదేశ్కు ఎక్కువ భూభాగం ఇచ్చాం? సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వి ప్రభాకర్ రావు విశ్లేషణ. రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బీజేపీని మించిన చాణక్య ఎత్తుగడలు మరే ఎవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో. లడాఖ్లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనం వాంగ్చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా బీజేపీ ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో శ్రీలంక భారతదేశంలో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1974లో జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చరేపుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్తో కుదుర్చుకున్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడరు? మనకు బంగ్లాదేశ నుండి వచ్చిన భూభాగం కంటే ఎక్కువ భూభాగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చెనాతిష్టవేసి 100 ఏకరాల భారత భూభాగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది. కచ్చతీవును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఎందుకు తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాఖ్లో గత ఎన్నికల్లో బీజేపీ వాగ్దానం చేసినట్లు ఆ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకుంటున్న మీడియాపై ఎందుకు బీజేపీ నాయకత్వం ప్రశ్నించడం లేదు? లడఖ్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చెనా ఆక్రమించిందని చెబుతున్న మాటలకు ఎందుకు బీజేపీ నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు. కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణం గల చిన్న దీవి రామేశ్వరం నుండి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని నేడుంతీవి, డెల్ఫ్ ఐలాండ్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దీవి జనావాసాలకు అనుకూలంగా ఉండకపోవడంతో ఎవరూ ఈ దీవిని అంతగా పట్టించుకోలేదు. కాని మత్స్య సంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో అప్పటి ఇందిరాగాంధీ శ్రీమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆ సమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చమురు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకుని సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంకకు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు. కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం. కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరి దాదాపు 4,000 కిలోమీటర్ల విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధికారం గల ఈఇజెడ్ ప్రత్యేక ఆర్థిక మండలిగా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల 1.6 కిలోమీటర్ల పొడవు 300 మీటర్ల వెడల్పు దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా స్మగ్లింగ్, మత్తు పదార్థాల రవాణా, చెనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ దీవి ఇవ్వడం వల్ల మనకు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఇజెడ్ ప్రతిపత్తిని శ్రీలంక ఒప్పుకొందనే విషయాన్ని మరచిపోకూడదు. లేకుంటే కచ్లోని మరో సర్ క్రీక్ లా మారేది. కచ్చతీవు సమస్య బీజేపీకి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకుంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్, డిఎంకే కూటమిని దెబ్బతీయడానికి, అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదొక ఆయుధంగా మారుచుకొంటుంది. దక్షిణాన ఉనికి లేని బీజేపీ రాజకీయంగా నిలదొక్కుకొని ఏదో సాధించాలనుకోవడంలో తప్పులేదు. కాని మానిన గాయాలను రేపి 2 దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఈ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశమని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది.
అప్పుడు ఈ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే ఈ సమస్య కాశ్మీరీ సమస్యల ఇప్పటికీ తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావణకాష్టంలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని సర్ క్రీక్ సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జళ్లలో మగ్గుతున్న విషయం మరిచిపోకూడదు.